హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో ఇవాళ మన షార్క్ని మనం కొత్త ప్లేస్కి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. సో నా ఫ్రెండ్ ఇంటికి నేను ఆల్రెడీ వచ్చాను. బేసిక్గా పెద్ద దూరం కాదు, మా ఇంటి వెనకాలే. సో ఆడిని ఇంట్రడ్యూస్ చేస్తే ఇవాళ. హాయ్ గౌతమ్. హాయ్. సో గైస్, హీస్ గౌతమ్, నా ఫ్రెండ్ ఫ్రమ్ చైల్డ్హుడ్. సో ఇక్కడ వాడి ట్యాంక్ అసలు ఫస్ట్ నేను చూపిస్తా. సో బేసిక్గా మీరు దీన్ని ఎక్కడైనా పెద్ద పెద్ద ఇండస్ట్రియల్ ఏరియాస్లో చూస్తారు. సో ఇందులో ఆల్మోస్ట్ 16 షార్క్స్ ఉంటాయి. ఒక్కోటి మినిమం 2 feet ఉంటాయి గైస్. సో మీరు చూస్తున్నారు వాటర్ చెత్త ఉంది, అది ఏం కాదు, బయట ఉంటుంది కదా. సో దానివల్ల నాచ్ వల్ల ఇది క్లమ్జీగా ఉంది, అంతే తప్ప ఇంకేం కాదు. కానీ ఫిషెస్ అన్ని చాలా హెల్తీగా ఉన్నాయి. సో నేను చాలాసార్లు ఇలా షార్క్స్ తెచ్చి అంకుల్కి, అంటే గౌతమ్కి, గౌతమ్ ఫాదర్ అంకుల్కి ఇచ్చిస్తూ ఉంటా. సో మీరు చూస్తున్నారు అన్ని షార్క్స్ చాలా హెల్తీగా ఉన్నాయి. సో మన షార్క్ని కూడా ఇక్కడ తెస్తాను. ఫుడ్ వేసారు, చూద్దాం. అవి వాటర్ క్లీన్ చేస్తున్నాం. ఎలా వద్దు ఇప్పుడు, ఆగు, పరువు తీసుకోక. అవి విడిబాబు రావట్లేదు, అవి తినడానికి వస్తాయి చూడండి గైస్. సో ఇందులో మీకు తెలియట్లేదు వాటర్ క్లమ్జీగా ఉండడం వల్ల, కానీ ఆల్మోస్ట్ 16 షార్క్స్ అన్ని ఆల్మోస్ట్ 1.5 feet పైనే 2 feet సైజ్ మినిమం ఉన్నాయి. సో బ్లాక్ అయితే అసలు కనిపించట్లేదు, కానీ వైట్ మీకు కనిపిస్తున్నాయి. సో మన వైట్ షార్క్ని కూడా ఇక్కడ తెచ్చేస్తాం. సో హోప్ఫుల్లీ అది ఇక్కడికి వచ్చాక తినడం స్టార్ట్ చేసి హెల్తీగా తయారవుద్ది. అండ్ గైస్, ఈ ట్యాంక్ కెపాసిటీ 1000 liters అనమాట. సో ఇది 4 feet into 4 feet టోటల్ స్క్వేర్ ట్యాంక్. బేసిక్గా ట్యాంక్ కాదు, కానీ వాటర్ స్టాగ్నెంట్ చేసి ఎక్కడైనా ఇండస్ట్రియల్ ఏరియాస్లో వాడడానికి వాడతారు ఇది. సో ఇది బేసిక్గా అంకుల్ దీనికి ఫిష్ ట్యాంక్ కింద మార్చారు, షార్క్స్ కోసం ఎస్పెషల్లీ. చాలా గట్టిగా ఉంటుంది. సో అసలు ఎప్పుడు ఏం ప్రాబ్లం రాలే. నేను చిన్నప్పటి నుంచి చూస్తూనే వచ్చాను. ఆల్మోస్ట్ ఎన్ని ఇయర్స్ అవుతుంది గౌతమ్? ఇది కొత్తది అనుకుంటా, ఇది 3 years అయింది. దీనికన్నా ముందు కూడా ఇలాగే ఉండేది అనమాట. సో అలాగా ఇవి చాలా సంవత్సరాల నుంచి షార్క్స్ ఉన్నాయి. షార్క్స్ మాత్రం ఆల్మోస్ట్ 28 years నుంచి ఉన్నాయి. అలాగంటే ఒకటి యాడ్ అవ్వడం, అలాగే ఇప్పుడు ఆల్మోస్ట్ 16 to 20 ఉంటాయి అనమాట ఇందులో. మనకు తెలియట్లేదు మీకు, అంతే. సో మన షార్క్ కూడా ఇక్కడికి వచ్చి హ్యాపీగా ఇలా పెరిగి హ్యాపీగా ఉంటుందనే ఎక్స్పెక్టేషన్స్తో ఉన్నాను. అట్లీస్ట్ ఇక్కడికి వచ్చి తినడం స్టార్ట్ చేస్తుందనే. ఓకే గౌతమ్, అయితే తెచ్చేసుకుందాం మళ్ళీ. అంకుల్ ఫుల్ గ్రీనరీ మధ్యలో ఉంటారు, చాలా బాగుంటుంది చూడండి ప్లాంట్స్ అన్ని. వీడి పేరేంటి చెప్పండి? చోటు, మన చోటు. కమ్మ కొడుతున్నావురా బాగా నువ్వు, నీకొద్ది. చోటు, మా చోటు గడిడు ప్రతి ఒక్కడు వెనక పడతాడు బైక్తో వచ్చినప్పుడు, కానీ ఏం చేయడం మళ్ళీ. అంకుల్ ప్లాంట్స్ అన్నీ చాలా బాగుంటాయి ఇక్కడ. మ్యాంగో ట్రీ, ఆ ట్రీ పేరు నాకు తెలీదు, ఈ మంచి పేరు అసలు తెలియదు నాకు. సో గైస్, క్లీనింగ్ సిస్టమ్ అంతా మీరు ఎలా అని అనుకుంటున్నారేమో, ఇంత పెద్ద ఇది క్లీన్ చేయడం. సో బేసిక్గా ఇలా ఇక్కడ మీరు చూస్తున్నారు, వాల్వ్ ఉంటుంది, వాల్ నుంచి వాటర్ వదిలేస్తాడు. సో ఇదంతా క్లీన్ అయ్యాక, ఇది ఇప్పుడు నేను చెప్పాక ఇది కొంచెం 70% క్లీనింగ్ అవుతుంది. లేదంటే ప్రతిరోజు కొంచెం వాటర్ తీసేయడం, ఫ్రెష్ వాటర్ యాడ్ అయిపోవడం, అంతే దీని క్లీనింగ్ బేసిక్గా. ఇప్పుడు నేను చెప్పడం వల్ల కొంచెం వీడియో కోసం చేస్తున్నాడు. సో ఇది నిండాక కొంచెం అయినా ఫిషెస్ కనిపిస్తాయని నేను ఎక్స్పెక్టేషన్స్, కానీ చూద్దాం అది ఫ్యూచర్లో. సో ఇది అంతే, వాటర్లా తీసి ఈ మోటార్ వేసేస్తాడు. మోటార్ వేసేస్తే పైప్ నుంచి వాటర్ మళ్ళీ ఫ్రెష్ నీళ్ళు వెళ్ళిపోతుంది. ఫిషెస్ అందుకే చాలా హెల్తీగా ఉన్నాయి, రోజు వాటర్ యాడ్ అవ్వడం వల్లే. రోజు ఒక 30% వాటర్ చేంజ్ అవుతూనే ఉంటుంది. సో దానివల్ల ఎప్పుడు ఇట్లకి ఫిషెస్కి అయితే ఏ ఇబ్బంది అయితే రాలేదు. పెద్దవి ఏం కాదు, కానీ ఇప్పుడు వాటర్ తగ్గుతుంది కదా, ఇట్లా కొంచెం ఇబ్బంది అవ్వడం స్టార్ట్ అయింది. ఆపిరా చాలే, ఒక్కటి తీసుకుంటున్నాయి ఇప్పుడు ఒక దగ్గరకు వచ్చి. సో గైస్, మన ఫిష్ని తెచ్చేసుకుందాం ఇప్పుడు వెళ్ళి. వాడిని పట్టుకొని రావడం పెద్ద టాస్క్ ఇప్పుడు. సో గైస్, మనం ఇంటికి అయితే వచ్చేసాము. సో మన షార్క్ని ఇవాళ ట్రాన్స్ఫర్ చేసేద్దాం. ఇంకా ప్లస్ ఇంకో చిన్న అప్డేట్,
ఈ బాబుని ఫస్ట్ అక్కడ వదిలేసి వస్తే ఈ మేడం గారిని, ఇది ఆల్మోస్ట్ ఇప్పుడు చాలా పెద్ద అయిపోయింది, మీరు చూస్తున్నారు సైజు, దాన్ని అక్కడ షిఫ్ట్ చేయబోతున్నాం ఇవాళ. సో ఇదే వీడియోలో చూపిస్తాను మీకు. సో బ్రో కొత్త ప్లేస్కి వెళ్ళే టైం వచ్చింది, అక్కడికి వెళ్ళి బాగా తిను. అట్లీస్ట్ మీకు ఇంకో చిన్న అప్డేట్, ఇక్కడ చూస్తున్నారా, ఇది చూస్తున్నారా, ఇది ఏంటి అనుకుంటున్నారా? బేసిక్గా 8 ఉండేవి, ఇవి 7 అయిపోయి ఒకదాన్ని అవి తినేసాయి. సో నా దగ్గర ఇప్పుడు 7 ఉన్నాయి పిరానాస్. ఈ లాల్లోనో ఫైటింగ్ చేసుకోనో లేదా దానికి బాగాలేదో ఏటో చచ్చిపోయింది, అది ఏమో చూస్తే బొర్ర ఒకటే మిగిలింది చూడండి. ఇదేదో కౌంట్ కోసం వస్తే బొర్రలో ఉంచుతారు, ఇవి తినేసాయి ఒకదాన్ని ఫుల్గా, ఇంకా చొక్క దుమ్ములు మిగిల్చలే. ఓకే గైస్, సో ఇది షిఫ్ట్ చేస్తా, పట్టుకుందాం. ఇది పెద్ద టాస్క్ నాకు ఇప్పుడు, నేను ఆరోనా కూడా జంప్ చేస్తుంది. సో చూద్దాం, నేను కెమెరా హ్యాండింగ్ అయితే చేయలేను, దాన్ని పట్టుకున్నాక అప్పుడు వీడియో తీస్తాను. గైస్ బేసిక్ ప్లాన్ ఏంటంటే ఈ టబ్లో లాన్ పెట్టి దాన్ని తీసి నేను పట్టుకెళ్ళిపోతాను. అదే అయితే ప్లాన్ ప్రస్తుతానికి, ఎందుకని అదే నెట్ లేదు అంత పెద్దది, ప్లస్ షార్క్స్ని బేసిక్గా నెట్లో తీస్తే వెంటనే నెట్ చిరిగిపోవడం, దాంట్లోకి దెబ్బలు తగిలడం అయిపోద్ది. సో దానివల్ల నేను ఇప్పుడు వీడిని ఈ టబ్లో వేసేస్తాను. ఓకే గైస్, అయితే పట్టేశాను. సేఫెస్ట్ వే ఎప్పుడైనా పెద్ద ఫిష్ని ట్రాన్స్ఫర్ చేయాలి అంటే ఇలాంటి టబ్స్ ఏదైనా వాడడం. ఎప్పుడైనా నెట్ వాడితే ఏంటంటే ఇట్లా ఫిన్స్ ఊడిపోవడాలు అన్నీ అవుతాయి. సో ఇటు చాలా కామ్గా ఉన్నాడు, అయితే వీళ్ళంతా నీళ్ళు చేస్తాడు, అది వేరే విషయం. సో ఇప్పుడు నేను పట్టుకెళ్ళిపోతాను. ఇప్పుడు అక్కడికి వెళ్ళాక మళ్ళీ మిగతా వీడియో షూట్ చేస్తాను మళ్ళీ. సో గైస్ నేను నా ఇంటి వెనకాల వచ్చాను అనమాట. సో అది గౌతమ్ అలీలో మామిడి చెట్టు కనిపిస్తుంది కదా, బైక్స్ ఉన్నాయి ఆ ఇల్లు, గౌతమ్ వస్తున్నాడు. సో గాడ్ వెనక నుంచి ఇచ్చేస్తాను, వాడు అక్కడ పట్టుకెళ్తాడు. సో గౌతమ్ వస్తున్నాడు, సో ఇది పట్టుకెళ్ళిపోతాడు ఇక్కడి నుంచి. ఇప్పుడు సిగ్గుపడిపోతున్నాడు వీడు, తలవాజు లేపేశాడు నిన్ను 9 గంటలకి, అది కూడా 9 గంటలకి. సరే సరే బ్రో, సండే నాకు తెలుసులే, చిన్నదే అది. ఆగు నేను వచ్చేస్తున్నా, నువ్వు పడిపోతున్నావు వేరా, ఉందో వస్తున్నాను. సో గైస్ మీరు చూసారు మోటార్ వేశారు, సో వాటర్ ఎలా పడుతుందో, సో ఆ వాటర్ అలా నిండిపోద్ది. వీడు నిజం చెప్తున్నా, వీటి ముందు ఇంకా బచ్చాయాడు, ఇటు డబల్ సైజ్ ఉన్నాయి అవి, అసలు ఎక్కడ చిన్న ఇది కూడా రాదు. వేసిరా గౌతమ్, వదిలే లేట్ అవుతుంది, ఎంతసేపు అలా ఉంటాడు. ఓకే బాయ్ బ్రో. ఇందులో వెళ్ళిపోవడానికి వెళ్ళిపోయాడు, ఆడు ఎక్కడున్నాడు మాత్రం అడగండి గైస్, మాకే తెలియదు ఎక్కడ ఉన్నాడు వాడు. ఇగో అందరికంటే చిన్నగా ఆడే ఉంటుంది. మావి ఇంత పెద్దది కాదే, నా మావాడంతా లావుగా పడ్డాడు, సన్నంగా ఉంటుంది. ఓకే గౌతమ్ సరే గైస్, అయితే మన నెక్స్ట్ మన క్యాట్ఫిష్ని వదలాలి. సో ప్రస్తుతానికి అది ఎక్కడ ఉందో కూడా మనకు తెలియదు, వాటర్ పడుతున్నాయి కాబట్టి ఫిషెస్ అన్ని కిందకి వెళ్ళిపోయాయి. సో అయితే ఇక్కడ టాటా బాయ్ బాయ్ చెప్పేద్దాం వీడికి, మనకి వేరే పనులు ఉన్నాయి, వెళ్దాం. గౌతమ్ బాయ్ అయితే, థ్యాంక్ యూ, దాన్ని బాగా చూసుకో. ఇటు ఎలాగో చోటు అంకుల్ చూస్తారు. బాయ్ రా, బాయ్ బాయ్. సో గైస్ మనం ఇంటికి వచ్చేసాం. సో ఇప్పుడు మన ప్లాటినంని మన ఈ ట్యాంక్కి షిఫ్ట్ చేయబోతున్నాం, మన ఆరోనా ట్యాంక్కి. ఓకేనా, వీడు ఎంత పెద్ద అయిపోయాడంటే మీకు చూడాలంటే ఇప్పుడే ధరా నన్ను. క్యాట్ ఫిష్లో నచ్చింది ఏంటంటే చాలా ఫాస్ట్గా పెద్ద అయిపోతాయి ఇవి. కొత్త ప్లేస్, పెద్ద ప్లేస్కి వెళ్దాం. మాకు మీరు చూస్తున్నారు ఎంత పెద్ద అయిపోయింది ఇది, ఆల్రెడీ ఎల్లో ఇష్యూ స్టార్ట్ అయిపోయింది. ఓకే
ద న్యూ ప్లేస్, న్యూ హోమ్. చాలా పెద్ద అయిపోయాడు. ఈ ట్యాంక్లో కొంచెం ఫ్లో ఎక్కువ కదా, ఇటు ఫ్లో అలవాట్లేదు, కొంచెం టైం తీసుకుంటాడు, పర్లేదు, సెట్ అయిపోతాడు. చూసుకోరే షావల్లో నీ మీద పెద్ద అయిపోయినట్టున్నాడు ఇటు. రెండింటికి పేరు పెట్టాలి, పేరు పెట్టలేదు ఇప్పుడు దాకా. ఓకే, ట్యాంక్ కొంచెం ఎంటీగా ఉంది కానీ పర్లేదు. ఇది ఇంకా పెద్ద అవడానికి ఇంకే ఫిషెస్ యాడ్ చేయను ఇక్కడ, ఇంక పెద్ద అయ్యేదాకా ఇక్కడే ఉంటాయి. ప్రస్తుతానికి మనకి మళ్ళీ ఈ ట్యాంక్ ఖాళీ. సో మనం ఇందులో ఏవైతే ప్లాటీస్ ఉంచామో అవి అందాకలకి ఇందులో వేసేస్తాం. సో మనకు నెక్స్ట్ ప్రాజెక్ట్కి ప్లాన్స్ వచ్చేసాయి గైస్. సో స్టే ట్యూన్. 3 types ఆఫ్ ప్లాన్స్ తెప్పించుకున్నాను ఈసారి. ఈ ర్యాక్ స్టార్ట్ చేయబోతున్నాం నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో. సో అంటిల్ దెన్ గైస్, సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయండి వీడియోస్, ఫ్రెండ్స్ కూడా చూపించండి. ఇంకా మీ సపోర్ట్ కావాలి. నెక్స్ట్ అప్డేట్, బిగ్ అప్డేట్, మన ఈ ర్యాక్ స్టార్ట్ చేయబోతున్నాం అంతా ఎక్వేరియంస్తో. సో స్టే ట్యూన్. 1 more సిరీస్ స్టార్ట్ చేస్తున్నాం అక్కడ. అప్పుడు దాకా సీ యూ గైస్, బాయ్.